బైబిల్ గ్రంథంలో రాయబడిన స్త్రీలలో తామారు పేరు ఒకటి. తామారు లోకానికి విమోచకుణ్ణి అందించింది. మత్తయి 1:3 ప్రకారం క్రీస్తు వంశావళిలో తామారు చేర్చబడినది. యూదా తామారుల వంశావళిలో నుండి యేసుక్రీస్తు లోక రక్షకుడిగా జన్మించారు. ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరిశుద్ధుడైన దేవుడు ఒక వ్యభిచారిని ఎలా ఎన్నుకున్నాడు అని. అయితే దేవుడు పాపమును ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ దేవుని కృప కనబడుతుంది. ఒక వ్యభిచారిగా ఉన్న స్త్రీ ఎన్నుకోవటం కేవలం దేవుని కృప. మూడుబారిపోయిన ఆమె జీవితం ఆమె పేరుకున్న అద్దం వలె, ఈత చెట్టు వలె చిగురించింది. ఇక్కడ వ్యభిచారం చేసినా పర్వాలేదు అనే అంశం కాదు, ఒక పాపి పట్ల చూపబడిన దేవుని కృప. తామారును ఎన్నుకోవడం గల ఉద్దేశం, దేవుడు లోకమును ప్రేమించాడు. ఏ వ్యక్తి పాపంలో ఉండిపోవటం ఆయనకిష్టం లేదు. అందుచేత ఆయన మన పట్ల కృపను, ప్రేమను చూపిస్తున్నాడు. మనము కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నవారమే అని గ్రహించాలి. అయితే దేవుడు మన పట్ల తన కృపను చూపాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఒకవేళ ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించి ఆయన దగ్గరికి రా. ఆయన నీ ప్రతి పాపంను క్షమించును.